అందుకనే పవన్ కళ్యాణ్ ముందడ పెట్టిండ్రు ఖచ్చితంగా 3 ఏళ్లకు ఖచ్చితంగా 3 ఏళ్లకు ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. ఇక్కడ బీసీ నినాదం అనేది మామూలుగా లేదు. ఇవాళ మాదిగ వర్గీకరణ మీద ఒక్క ప్రధానమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి వాళ్ళ కుల మీటింగ్లో పాల్గొన్నాడు, ఇవాళన్నా పాల్గొన్నాడా? ఇప్పటి వరకు భారతదేశంలో ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి, ఇప్పుడు ఇందిరాగాంధీని మా తల్లి అనుకున్నారు మాదిగలు, వాళ్ళ తల్లిని కనిపెంచిన తల్లిని మరిచి ఇందిరాగాంధీనే మా తల్లి అనుకున్నారు. అటువంటి వ్యక్తి మందకృష్ణ 30 ఏళ్ళ పోరాటము. మందకృష్ణ ఏం తిన్నాడో, ఏడవన్నాడో, ఉప్పిడి వన్నడా, ఉపాసం వన్నడా, అది భగవంతుని తెలుసు. ఎన్ని మెట్లు ఎక్కిండు, ఎన్ని మెట్లు దిగిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి వెంబడి పోయిండు, చంద్రబాబు నాయుడు దగ్గర పోయిండు, సోనియా గాంధీ దగ్గర పోయిండు. అయినా కూడా ఎవరు కనికరించలేదు కదా, ఎవరు ఆదరించలేదు కదా. ఇప్పుడు ఇన్నేళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత మీ పార్టీనే నమ్ముకొని ఉన్నారు కదా, వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళ మాదిగ వర్గీకరణ అడుగుతాను కదా, ఆ వర్గీకరణకు సై అంటే ఏమైంది? అందుకనే రేపు రాబోయే రోజులలో ఇక్కడ తెలంగాణలో ఖచ్చితంగా ఇవాళ మున్సిపల్ ఎన్నికలలో 48% ఓట్లు వచ్చినాయి. 38% ఓట్లు కాంగ్రెస్కి వచ్చి గెలిచింది. కాంగ్రెస్ గెలిచింది, వీళ్ళు ఓడిపోయింది. అవును. అదే పవన్ కళ్యాణ్ లాంటి వాడు వస్తే 50% అవుతుంది. 50% అవుతారు వీళ్ళు. ఇది కాపులు గణనీయమైన సంఖ్య, నంబర్ 1 సంఖ్య. కాపులు, యాదవులు, ముదిరాజులు, ఈ 3 కులాలు కలిస్తే చాలు. ఎట్లాగా హరిజనులు మాదిగలు అయితే సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా వచ్చేదాన్ని యావత్ భారతావనిలో ఇవాళ ముందున్నది పార్టీ బీజేపీ. ఓకే. ఎక్సెప్ట్ తెలంగాణలో తప్ప. అవును. ఎక్సెప్ట్ తెలంగాణలో తప్ప. కర్ణాటకలో ఇదివరకు పరిపాలించింది. ఇవాళ కర్ణాటకలో ఎన్నికలు పెడితే వాళ్ళే వస్తారు. హిమాచల్ ప్రదేశ్లో ఖచ్చితంగా గెలిచి తీరుతారు. ఇక ఉన్నది ఒకటేంది గిది. అచ్చా ఎవరికి వాడే ఏమన్నా తీరైతే ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది, అదే రేవంత్ రెడ్డి అవుతాడు.